టు మై యూట్యూబ్ ఛానల్ ది పానెం రైడర్. ఈరోజు అయితే మనం పచ్చర్లకు వచ్చామన్నమాట. వాళ్ళైతే లోపలికి రానిలే, అందుకే ఇట్లా బయటకు వచ్చినాం అనమాట. డబ్బులు కావాలంట, మీరు సపోర్ట్ చేసి డబ్బులు తెప్పిస్తే కొంచెం మనకి సపోర్టింగ్గా ఉంటుంది. సో ఈరోజు రైడ్ అయితే పచ్చర్లు అనమాట. సో గోప్రో వ్యూలో అయితే చూద్దాం. సో గోప్రో వ్యూలో అయితే ఎంటర్ అయినాం అనమాట. సో ఫస్ట్ నుంచి అయితే రికార్డ్ చేయలే అనమాట నేను, ఎందుకంటే వర్టికల్ యాంగిల్లో అయితే పెట్టిండే అనమాట గోప్రో. సో అందుకోసం అయితే ఇప్పుడు నార్మల్ యాంగిల్లో అయితే పెట్టా అనమాట రికార్డ్ చేసేకి. సో ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. సో గిద్దలూరు ఘాట్ సెక్షన్ అయితే ఇంకా మనకి 5 to 6 కిలోమీటర్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. వెరీ సూన్లో అయితే మనం చేరుకుంటామని అనుకుంటున్నాం. సో విలేజ్లో అయితే ఎంటర్ అయినాం. ఐ థింక్ సో గాజులపల్లె సంథింగ్ విలేజ్ నేమ్ అనుకుంటా. సో ఆ విలేజ్ అయితే ఎంటర్ అయినాం అనమాట. సో ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం. మేమైతే షాప్ దగ్గర, ఐ మీన్ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి, ఇంటి దగ్గర నుంచి కూడా కాదు, నంద్యాల నుంచి బయలుదేరి కరెక్ట్ 9కి బయలుదేరినాం అనమాట. సో ఎంత టైం అయిద్దో చూద్దాం. మేబీ నాకు తెలిసి ఒక 1 hour టైం పట్టవచ్చు అనుకుంటాను. ఐ థింక్ సో, ఎందుకంటే 35 కిలోమీటర్స్ ఉంది అని చెప్పారు కదా, ఘాట్ సెక్షన్ కదా. సో చూసుకొని వెళ్ళాలా. ఒక్కొక్కటి టర్నింగ్లు ఏ రేంజ్లో ఉంటాయో రోజు స్మార్ట్ సిటీ నంద్యాల టైమ్స్లో ఈ గిద్దలూరు ఘాట్ యాక్సిడెంట్స్ గురించి చూస్తుంటాం కదా. సో దాదాపు దగ్గర గిద్దలూరు ఘాట్కి అయితే దగ్గరికి వచ్చామన్నమాట. సో ఫీలింగ్ ఎగ్జైటింగ్ అనమాట. మంచి నేచర్లోకి అయితే వెళ్తున్నామని. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే నేచర్లో ఉంటే బాగా పీస్ఫుల్గా ఫీల్ అవుతాం అనమాట, మైండ్ పీస్ఫుల్గా. సో అందుకనేసి అయితే నేను ఫీలింగ్ సో ఎగ్జైటింగ్ అనమాట. మా ఫ్రెండ్ ముందర వెళ్తున్నాడు అనమాట, జావిదాడు. ఆగురా అని చెప్తాను, ఆగినాడు, స్లో అయినాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాంలా అని చెప్పినాం అనమాట. మొత్తానికైతే ఘాట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. బ్యూటిఫుల్ నేచర్ ఎంటర్ అయినామన్నమాట. ఈ ఘాట్ మొత్తం ఇది వర్షాకాలం అప్పుడు వస్తే ఇంకా హైలైట్ ఉంటుంది. బట్ కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలన్నమాట, ఎందుకంటే వర్షాకాలం మొత్తం చెట్లల్లో గ్రీనరీ ఉంటాయి అన్నమాట. హైలైట్ ఉంటుంది లొకేషన్. ఇప్పుడు ఎండకు వచ్చామన్నమాట. సో ఫుల్ అయితే స్వెట్, హెల్మెట్ పెట్టుకొని రికార్డ్ చేయాలా, ఎంత కష్టం మొత్తం. అసలు రికార్డ్ చేస్తూ టర్నింగులు, పాటలు వింటూ కంటెంట్ క్రియేట్ చేయాలా. నేననే కాదు, ప్రతి ఒక్క మోటో బ్లాగర్ చేసే ప్రతి ఒక్క పని ఇదే. గ్రేట్ అనమాట. అసలు అంత ఒక్క అట్ ఏ టైంలో అన్ని పనులు చేయడం అంటే చాలా రిస్క్.
బైక్ గేర్ వేయాలి, సైడ్కి ఎవరు వస్తున్నారు చూసుకోవాలి, ముందర టర్నింగ్ వస్తుంది చూసుకోవాలి, టర్నింగ్లో బస్సు వస్తుంటే అది చూసుకోవాలి, సాంగ్స్ వినాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి. అస్సలు వీడియో చక్కగా రికార్డ్ అవుతుందో లేదో అని చెక్ చేసుకోవాలి. అన్నీ ఇంకా అట్టే టైంలో జరిగిపోతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మోటో వ్లాగింగ్ నేచర్. ఈ రోడ్లలో పోతుంటే ఉంది ఎట్లుందంటే మా మలుపులు తిరుగుతాయి అని, ఏదో మా జీవితాలు మలుపులు తిరుగుతాయి అని చెప్పి ఇంకా తిరగలేదా ఆ డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది అనమాట. జీవితాలు కాదురా మేము తిరుగుతున్నాం మలుపులు అన్నట్టయితే గుర్తుకొస్తుంది అనమాట. సో మొత్తం అయితే టర్నింగ్సే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి టర్నింగ్స్. సో ఈ టర్నింగ్స్ దగ్గరనే మెయిన్గా యాక్సిడెంట్ అయ్యేది. సో ఇక్కడైతే స్టాప్ చేసామన్నమాట. సో ఎందుకంటే నన్ను ఈ బ్యూటిఫుల్ నేచర్లో వీడియో దిగా మా ఫ్రెండ్ బైక్లో కూర్చొని అని కెమెరామ్యాన్ సమీర్కి అయితే చెప్పినామన్నమాట. సో సమీర్ గారు అయితే దిగి ముందర వెళ్తున్న బైక్ మీద అయితే కూర్చొని వీడియోలు అయితే తీస్తుండనమాట. సో ఆ వీడియో కోసం అయితే స్టాప్ చేసినాం అనమాట. వాళ్ళు ముందర వెళ్తుంటే నేను బ్యాక్లో వెళ్తాను అనమాట, వీడియో తీసుకుంటా. సో మేము తీసుకున్న వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో కండి. జిమ్మీ ద రైడర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు. మొత్తం నా బైక్ గురించి ఉంటుంది అన్నమాట. సో దాంట్లో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట మీకోసం. సో మీరు మా ఫొటోస్, వీడియోస్ చూడాలని అనుకున్న వాళ్ళైతే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే విజిట్ కండి. సో ప్లీజ్ సపోర్ట్ అనమాట. వీడియో తీసుకుంటుంటే కార్మామ వస్తుంది అనమాట వెనకన. సో వెళ్ళిపోయిండు కార్మామ. ఇక మనం అరే మామ వీడియోస్ తీరా అని చెప్పిన సమీర్కి అయితే తీస్తూ ఉన్నాడు. సింగిల్గా ఎవరైనా వచ్చినారనుకో చాలా భయపడతారనమాట. ఎందుకంటే ఎవరు ఉండదు, హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి ఏం జరుగుతుంది ఏమో కూడా ఐడియా ఉండదు అనమాట. సింగిల్గా అయితే ఎప్పటికైనా రాకూడదు అనమాట. బైక్ మీద అయినా కానీ డబల్స్ ఉండాలా ఖచ్చితంగా. ఏదైనా కానీ హెల్ప్ కోసం అనమాట. సిగ్నల్ అయితే రిస్క్ అనమాట.
మొత్తానికైతే పచ్చర్ల ఎంటర్ అయినాం అనమాట. సో లోపలికి వెళ్దామని చూసినాం. ఇది 1 month ముందే బుక్ చేసుకోవాలా అని విన్నా అనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తలేదు. ఇంతకుముందు మనము 2 బ్రిడ్జి లెక్క ఉండే అనమాట. బ్రిడ్జి లెక్క ఉండే. సో అది చూడ్డానికైతే ఇంకా ముందరికి వెళ్దాం పా అని చెప్పేసి అనమాట. వెళ్తున్నా, స్ట్రైట్ వెళ్తే వస్తుందంట అది. సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాలని, ఫొటోస్ దిగాలని చెప్పారనమాట. మా వాళ్ళకైతే మొత్తం ఇంకా బయలుదేరేసాం. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నాయనలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా, గాలివాటంలాగా ఆగే అలవాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తోందో కేక, మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నాయనలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఇంకా కొంచెం ముందర ఉందన్నమాట బ్రిడ్జిది లొకేషన్. సో అందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ సో మేము ఇక్కడ పిక్స్ అన్నీ దిగామన్నమాట. బ్రిడ్జి లొకేషన్ అనమాట. సో మీకు ఎదురుగా పైన కనిపిస్తుంది చూడండి బ్రిడ్జ్. సో కెమెరా తెచ్చుకోవడం అయితే మర్చిపోయినాం అనమాట. సో వీ మిస్ బ్యూటిఫుల్ మూమెంట్స్. నెక్స్ట్ టైం అయితే పక్కా వస్తామన్నమాట. ఫోటోషూట్కి వస్తామైనా అప్పుడైతే ఫొటోస్ ఖచ్చితంగా దిగుతాం. కెమెరా అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాం అనమాట. నో ప్రాబ్లం. ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా.
బ్యూటిఫుల్ నేచర్ రోడ్లలో పోతుంటే లడక్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకంటే లడఖ్లో కూడా ఈ రేంజ్లోనే రోడ్స్ ఉంటాయన్నమాట. సో చిన్నగా ఉంటాయి. సో అందుకనేసి లడక్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడే లడక్ పోయినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట నేనైతే. సేమ్ ఇలాగనే కట్టింగ్స్, రోడ్స్ ఉంటాయి. మనోడైతే వెనక్కి పోయిందనమాట. మనమేందో పైకి ఎక్కిస్తున్నాం బండి. పైకి ఎక్కించి పెట్టేసిన తర్వాత చాలా గంటవాన్ని పైకి ఎక్కించి స్టాండ్ అయింది. సో బడ్డం లేదు స్టాండ్ అసలు. ఇంకా రిటర్న్ పోయి మా ఫ్రెండ్ వాళ్ళ కాడ పెట్టేసిన అనమాట బైకు. ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉంది, ఆడ ఫొటోస్ దిగాము. క్లైమేట్లో వచ్చినాయి ఫొటోస్ వితౌట్ ఎడిటింగ్. అసలు మీకు ఫొటోస్ కావాలన్నా పెడతా, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఉంటాయి ఫొటోస్ మొత్తం. అసలు ఏ మాత్రం ఎడిట్ కూడా చేయని అవసరంలే. ఇది స్కై ఆ రేంజ్లో పడిందనమాట. మీకు అది కూడా చూడండి కావాలంటే బ్యాక్గ్రౌండ్లో స్కై సూపర్ మొత్తం బ్లూ కలర్లో అయితే పడిందనమాట. ఇదైతే మొత్తానికి వెరైటీగా ఉందన్నమాట. ఒక చిన్న బ్రిడ్జ్లో ఎంటర్ అయినాం అనమాట. ఎంట్రన్స్ అదిరిపోయిందనమాట. ఇంకా నాతో మంచి కెమెరా లేదు, లేకపోయింటే పిక్చర్ క్లారిటీ వస్తుండే. వెయిటింగ్ ఫర్ ఇన్స్టా 1:2x దానికోసం అయితే వెయిటింగ్ అనమాట. సో వెరీ సూన్ దాంతో వీడియోస్ తీసి మీకైతే క్లారిటీ ఎక్కువగా అందించడానికైతే క్వాలిటీగా వీడియో పెట్టడానికైతే ట్రై చేశా. సో మీరైతే ఇంకా సపోర్ట్ చేసి ఉండాలని కోరుకుంటున్నాను.
గిద్దలూరు ఘాట్ సెక్షన్లో కూడా ఒకటి ఏంది చెక్ పోస్ట్ అనమాట. సో బైక్స్ అయితే నో అమౌంట్ అనమాట. కార్స్, వెహికల్స్, 4 వీలర్స్ వెళ్తుంటాయి కదా, సో దాంట్లోకి అమౌంట్ కట్టాలన్నమాట. మన బైక్స్ అయితే ఏం పట్టుకోవడం ఆపరు, అసలు అనాలన్నమాట. చిన్న ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేద్దామని రోడ్ పైన సైడ్కి ఆగామన్నమాట. మా సమీర్ గారు చూడు కొత్త స్టిల్లలో వేస్తున్నారు. ఏ యూ మ్యాన్ చింగ్ చాంగ్ చోంగ్ యూ మ్యాంగ్ అని కొత్త స్టైల్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఫోటో షూట్ చేస్తున్నాం.
ఇంకా బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు నంద్యాల. ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఈసారి కెమెరా తీసుకున్నప్పుడు నీట్గా ఎంజాయ్ చేసి బ్యూటిఫుల్ ఫొటోస్ క్లిక్ చేసి ఫొటోస్ అయితే మీకోసం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా. సో మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. బ్యాక్ టు హోమ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నా వీడియో ప్రతి ఒక్కటి మీరు చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా వీడియో వస్తుంది.